రైతు సోదరులకు స్వాగతం. తుంగభద్ర ప్రాజెక్టుకి వస్తున్న వరద ఒక్కసారిగా తగ్గింది. నిన్నటి వరకు 1,00,000 క్యూసెక్కులు పైగా వరద వచ్చింది. ఆ ఫ్లడ్ కనుక కంటిన్యూ అయితే కరెక్ట్గా వారం రోజుల్లోనే తుంగభద్ర గేట్లు ఎత్తే అవకాశం ఉండేది. తాజాగా వరద తగ్గింది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. కర్ణాటకలోని మలెనాడు పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న కొద్దిపాటి వర్షాల వల్ల ప్రస్తుతం తుంగభద్రకి 61,136 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతా ఉంది. అంటే 1,00,000 పైగా క్యూసెక్కుల నుంచి 61,000కి తగ్గింది. 105 టీఎంసీల తుంగభద్ర డ్యాంలో ఇప్పటికే 72 టీఎంసీల ఫ్లడ్ చేరింది. దాదాపుగా 68% పైగా నిండింది. ప్రస్తుతానికి కూడా వస్తున్న ఫ్లడ్తో ప్రతిరోజు ఒక 4 టీఎంసీల ఫ్లడ్ ప్రాజెక్టులో చేరే అవకాశం ఉంది. మరో వారం రోజుల్లో 90 టీఎంసీల దాకా దాటే అవకాశం ఉంది. అయితే ఎగువ ప్రాంతాల్లో మరలా వర్షాలు కురిసే అవకాశం ఉంది అని భారత వాతావరణ శాఖ రిపోర్ట్ రిలీజ్ చేసింది. తుంగా భద్ర పరిసర ప్రాంతాల్లో మరొకసారి పెద్ద ఎత్తున వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. వాతావరణ శాఖ కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో తుంగభద్రలో మరొకసారి ఫ్లడ్ వచ్చే అవకాశం ఉంది. ఆగస్టు 3వ వారం నాటికి తుంగభద్రలో గేట్లు ఎత్తివేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి తుంగభద్ర కింద కూడా ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఇంకా బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కేవలం తాగునీటి అవసరాల కోసం హెచ్ఎల్సి, ఎల్ఎల్సి కెనాల్స్కి 1,447 క్యూసెక్కుల నీటిని మాత్రమే దిగువకు విడుదల చేస్తున్నారు. కేవలం తాగునీటికి మాత్రమే వాడాలి. వ్యవసాయ పనులకు ఉపయోగిస్తే కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. రాబోయే కొద్ది గంటల్లో తుంగభద్ర బోర్డు సమావేశంగా పోతా ఉంది. ఖరీఫ్కు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.